హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహిత. వెల్కమ్ టు మహితా స్మార్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోని జియోగ్రఫీలో 4th చాప్టర్ అగ్రికల్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అగ్రికల్చర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మనకి ఎకనామిక్ అంటే ఏంటి, మనీ వైజ్ కదా. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ యాక్టివిటీస్, తర్వాత సెకండరీ యాక్టివిటీస్ అండ్ టెరిటరీ యాక్టివిటీస్. ఇలా 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ప్రైమరీ యాక్టివిటీ అనేటప్పటికీ ఏమొస్తుంది అంటే జస్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం అండ్ ప్రొడ్యూస్ చేయటం. అంటే అగ్రికల్చర్ ఉందనుకోండి, మనం న్యాచురల్గా పెంచుతున్నాం మొక్కల్ని పెంచి దానిలో ఉన్న సీడ్స్ని తీసుకుంటున్నాం. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ని పెంచుతున్నాం అనుకోండి, కాటన్ మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కను పెంచుతాము, అది ప్రైమరీ యాక్టివిటీ. దాని తర్వాత సెకండరీ యాక్టివిటీ వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సెకండరీ యాక్టివిటీస్ ఇంకా ఇక్కడ ఉంది కదా, సెకండరీ యాక్టివిటీ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే మనం ప్రైమరీ యాక్టివిటీలో వచ్చిన దాన్ని ప్రాసెస్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కాటన్ అనుకున్నాం కదా, ఆ కాటన్ని మళ్ళీ మనం తీసుకోవాలి కదా, కాటన్ని తీసి మళ్ళీ క్లాత్ కింద తయారు చేయటం, ఇది ఒక ప్రాసెస్. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అండ్ టెరిటరీ యాక్టివిటీ వచ్చేటప్పటికి ఇది ఏం చేస్తుంది అంటే సెకండరీ యాక్టివిటీలో వచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం, ట్రేడ్ చేయటం, ఇలాంటి సర్వీస్ అనమాట. అంటే అమ్మడము, వేరే చోటకి తీసుకువెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా టెరిటరీ యాక్టివిటీస్లోకి వస్తాయి. సో ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి 3 టైప్స్: ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ యాక్టివిటీస్. ఇప్పుడు మనం ఈ 3 యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ ఏంటది, ప్రైమరీ యాక్టివిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రైమరీ యాక్టివిటీ అంటే అగ్రికల్చర్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అగ్రికల్చర్ అనేది ఒక లాటిన్ వర్డ్ నుండి డిరైవ్ అయింది. అగ్రి అంటే సాయిల్ అనమాట, కల్చర్ అంటే కల్టివేషన్. సో సాయిల్ అంటే మట్టిని మనం పెంచుతున్నాం అనమాట, కల్టివేట్ చేస్తున్నాం, మొక్కల్ని పెంచుతున్నాం అనమాట మట్టిలో. దీన్నే అగ్రికల్చర్ అని అంటారు. ఇంకా మీరు చూసినట్లయితే ఇలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి: అగ్రికల్చర్, సెరికల్చర్, అలాగే పిస్సికల్చర్, విటికల్చర్, హార్టికల్చర్ అంటే వెజిటబుల్స్ని, ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని ఇలా కమర్షియల్గా పెంచడాన్ని హార్టికల్చర్ అంటారు. విటికల్చర్ అంటే గ్రేప్స్ని కల్టివేట్ చేస్తే విటికల్చర్ అంటారు. అలాగే పిస్సికల్చర్ అంటే బ్రీడింగ్ ఆఫ్ ఫిష్ అనమాట. సిరికల్చర్ అంటే సిల్క్ వామ్స్కి. అండ్ అగ్రికల్చర్ అంటే తెలిసిందే కదా, సాయిల్ని కల్టివేట్ చేయటం. అండ్ అసలు ఫామ్ అంటే ఏంటి, అండ్ ఫామ్ అంటే ఏం చేస్తారు అక్కడ, అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేస్తారు ఒక ఫామ్లో. అసలు ఫార్మింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫార్మింగ్ అంటే ఇందులో ఇన్పుట్స్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటాయి, అవుట్పుట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక క్రాప్ అనమాట, అంటే ఒక రైస్నే పండిస్తున్నాం అనుకోండి. రైస్ని పండించాలంటే నాకు రైస్ కావాలి అంటే వచ్చేస్తుందా, రాదు కదా. మనం వాటి కోసం ఇన్పుట్స్ ఇవ్వాలి, కొన్ని అంటే సీడ్స్ ఇవ్వాలి, అంటే విత్తనాలు నాటితేనే కదా వచ్చేది మొక్క. సో ఫస్ట్ విత్తనాలు కావాలి, తర్వాత వాటిని పెంచడానికి కెమికల్స్ కావాలి, దానికి మెషినరీ కావాలి, వాటర్ కావాలి, సన్షైన్, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఇన్పుట్స్లోకి వస్తాయి. ప్రాసెసింగ్లోకి వచ్చేటప్పటికి ప్లగ్గింగ్ అనమాట, అంటే తవ్వడం. విత్తనాలు లోపల నాటాలి అంటే మనకి తవ్వాలి కదా, అలా ప్లగ్గింగ్. తర్వాత విత్తనాలు నాటాలి, దాని తర్వాత స్ప్రేయింగ్, కెమికల్స్ అన్ని స్ప్రే చేస్తాం కదా, ఇవన్నీ ప్రాసెస్లోకి వస్తాయి అన్నమాట. ఇలా ఇవన్నీ చేస్తే మనకి అవుట్పుట్ అనేది రైస్ క్రాపో, వీట్ క్రాపో, ఏదో ఒక క్రాప్ అనేది వస్తుంది అనమాట. ఈ ఇన్పుట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ ఇన్పుట్ ఉంటుంది, అలాగే హ్యూమన్ ఇన్పుట్ ఉంటుంది. ఫిజికల్ ఇన్పుట్ అంటే నేచురల్గా వచ్చేవి, అంటే సన్షైన్, టెంపరేచర్, సాయిల్ కానీ రెయిన్ఫాల్, ఇవన్నీ ఫిజికల్ ఇన్పుట్స్. అదే హ్యూమన్ ఇన్పుట్స్ అంటే మనం ఇచ్చేవన్నమాట. హ్యూమన్స్ ఇచ్చే ఇన్పుట్స్ ఏమేమి ఉంటాయి, మనం స్టోరేజ్ ఇవ్వాలి, మెషినరీ ప్రొవైడ్ చేయాలి, కెమికల్స్ని ఇవ్వాలి, ఇంకా లేబర్ని మనమే ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ హ్యూమన్ ఇన్పుట్స్. ఓకే, ఇప్పుడు మనం ఫార్మింగ్లో టైప్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే 2 టైప్స్ అనేవి ఉంటాయి: సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ కమర్షియల్ ఫార్మింగ్. సబ్సిస్టెన్స్ అంటే ఏంటి, సబ్సిస్టెన్స్ అంటే మనం బ్రతకడం కోసం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నారనుకోండి, చిన్న ల్యాండే ఉంటే వాళ్ళకి ఓన్లీ వాళ్ళు తినడానికి మాత్రమే పండించుకుంటారనమాట. అంటే వాళ్ళ కోసం కొంచెం పండిస్తారు సబ్సిస్టెన్స్ కోసం.
వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటారనమాట. ఈ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, అలాగే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. ఇవి 2 టైప్స్ అనమాట. చూసారు కదా, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఒకటి, అలాగే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఇంటెన్సివ్ అంటే ఏంటి అంటే చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్ అనమాట. అంటే ఒక చిన్న ల్యాండ్ని తీసుకుని ఆ ల్యాండ్ లోపల తక్కువ టూల్స్ అనేవి కూడా కొంచెమే తీసుకుంటారు, బట్ లేబర్ని మాత్రం ఎక్కువ మందిని తీసుకుని పంటలు అనేవి పండిస్తారనమాట. దీనిలో మల్టిపుల్ క్రాప్ అనేవి ఉంటుంది. క్రాప్ అనేవి మల్టిపుల్ క్రాప్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనమాట. ఒక ఇయర్లో చాలా క్రాప్స్ అనేవి పండిస్తారు వీళ్ళు. అలాగే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ ఈజ్ ప్రివలెంట్ ఇన్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఇవి థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్లో మాన్సూన్ రీజన్లో బాగా పెంచుతారనమాట. అండ్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ అంటే ఇది ప్రిమిటివ్ అనగానే ముందు అంటారు కదా, ప్రిమిటివ్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఉండే అగ్రికల్చర్ అనమాట. ఇవి ఏంటంటే షిఫ్టింగ్ ఒకటి, కల్టివేషన్ ఒకటి. ప్రిమిటివ్లో కూడా షిఫ్టింగ్ ఒకటి, నొమాడిక్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్, నొమాడిక్ కల్టివేషన్ అనేవి 2 ఉన్నాయి. షిఫ్టింగ్ అంటే ఏంటంటే ఇది ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది ఎక్కువ థిక్గా ఉన్న ఫారెస్ట్లో అనమాట. అంటే అడవుల్లో లైక్ అమెజాన్ బేసిన్, లేకపోతే ట్రాపికల్ ఆఫ్రికా ఇలాంటి చోట చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు లేకపోతే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంచెం అడవిని, అంటే వాళ్ళు ఎంత కావాలో అంత అడవిని క్లియర్ చేసేసి మొక్కల్ని వేస్తారనమాట. మొత్తం చెట్లన్నీ కొట్టేసి దాని తర్వాత వాటిని కాల్చేస్తారు. ఆ మొక్కల్ని కాల్చేయటం వల్ల యాషెస్ అనేవి మట్టిలో, అంటే బూడిద ఉంటుంది కదా, బూడిద అనేది మట్టిలో కలిసిపోయి అక్కడ ఫర్టిలిటీ ల్యాండ్ అనేది ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో అలా ఇప్పుడు ఈ ల్యాండ్ ఫర్టిలిటీ తగ్గిపోగానే షిఫ్ట్ అయిపోతారు వేరే ల్యాండ్కి, ఇంకొంచెం ల్యాండ్ని క్లియర్ చేసుకుంటారు ఫారెస్ట్లో. అలా ఇప్పుడు అది కూడా ఫర్టిలిటీ పోయిందనుకోండి, ఇంకో ల్యాండ్కి వెళ్ళిపోతారు. అలా అనమాట షిఫ్టింగ్ కల్టివేషన్. నొమాడిక్ హెర్డింగ్ అంటే నొమాడిక్ పీపుల్ ఉంటారు కదా, అంటే సహారా అలాంటి డెజర్ట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫుడ్ కోసం, వాటర్ కోసం వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారనమాట ప్లేసెస్. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటారు నొమాడిక్ పీపుల్. అలా వీళ్ళు వాళ్ళతో పాటు ఇక్కడ చూసినట్లయితే చూసారా, యానిమల్స్ని కూడా తీసుకెళ్తారు. నొమాడిక్ హర్డర్స్ విత్ దర్ క్యామెల్స్ అలా అనమాట. ఇప్పుడు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అయిపోయింది. సబ్సిస్టెన్స్ ఫార్మింగ్లో 2 టైప్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఇంటెన్సివ్, ప్రిమిటివ్. అలాగే ప్రిమిటివ్లో మళ్ళీ షిఫ్టింగ్, నొమాడిక్. ఇప్పుడు మనం కమర్షియల్ ఫార్మింగ్ చూద్దాం. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఈ క్రాప్స్ అనేవి లేకపోతే యానిమల్స్ అనేవి రీరింగ్ ఎందుకు చేస్తాము అంటే, క్రాప్స్ని లేకపోతే యానిమల్స్ని ఎందుకు పెంచుతాము అంటే మార్కెట్లో అమ్మడానికి కోసం అనమాట. కమర్షియల్ పర్పస్ కింద వీటిని మనం పెంచుతారనమాట. మనం అంటే అదే వాళ్ళు పెంచుతారు. సో ఇక్కడ ఏంటంటే ఏరియా ఎక్కువ ఉంటుంది, క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది, టెక్నాలజీ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తారు, అండ్ అవుట్పుట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది వీళ్ళకి. అండ్ కమర్షియల్ గ్రెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీట్, మెయిజ్ ఇవన్నీ మార్కెట్లో అమ్ముతారు కదా, ఇవన్నీ కమర్షియల్ ఫార్మింగ్ కోసమే వస్తాయి. మళ్ళీ కమర్షియల్ ఫార్మింగ్లో 3 టైప్స్ ఉన్నాయి. కమర్షియల్ గ్రెయిన్ ఫార్మింగ్ ఒకటి ఉంది. అంటే క్రాప్స్ ఆర్ గ్రోన్ ఫర్ కమర్షియల్ పర్పస్. అంటే వీట్, మెయిజ్ ఇవన్నీ కామన్లీ కమర్షియల్ గ్రోన్ గ్రెయిన్స్ అనమాట. కమర్షియల్ పర్పస్ కోసం గ్రెయిన్స్ ఇస్తారు. ఇవి ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు అంటే టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ని నార్త్ అమెరికాలో ఎక్కువ చేస్తారనమాట. ఇవి పాపులేషన్ తక్కువగా ఉన్న చోట్ల చేస్తారు. తర్వాత మిక్స్డ్ ఫార్మింగ్కి వచ్చేసేటప్పటికి కమర్షియల్ ఫార్మింగ్లో 2nd టైప్ అనమాట. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఒకే ల్యాండ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనమాట. అంటే సీజన్స్ వైజ్ దాని తర్వాత ఇంకోటి క్రాప్ అనేది చేస్తారు. అలాగే ఇంకేం చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ల్యాండ్ ఉంటే బోత్ అగ్రికల్చర్ అంటే మొక్కల్ని పెంచుతారు, అలాగే యానిమల్స్ని కూడా రేర్ చేస్తారు. అంటే యానిమల్స్ని పెంచుతారు, మొక్కల్ని పెంచుతారు అనమాట. ఇలాంటి ఫార్మ్స్ని మనం యూరోప్లో చూడొచ్చు ఎక్కువ. యూరోప్, ఈస్టర్న్ యుఎస్ఏ, అర్జెంటీనా అలాంటి చోట చూడొచ్చు. ప్లాంట్ అంటే ఏంటి, మొక్క కదా, ఒక మొక్కలాగా పెంచుతారనమాట. మొక్కల కింద పెంచుతారు. ప్లాంటేషన్ అంటే కాఫీ, టీ ఇవన్నీ కూడా ప్లాంట్స్ లాగానే ఉంటాయి కదా. మనం ఆకులు కోసుకుంటాం, టీ కావాలి అంటే లీవ్స్ని కోస్తారు, టీ లీవ్స్ని. అలా ఇవన్నీ ప్లాంటేషన్ అని అంటారంట. ఇది కూడా కమర్షియల్ టైప్ ఆఫ్ ప్లాంట్సే. టీ లీవ్స్ పెరగాలి, లేకపోతే టీ అనేది ట్రీ పెరగాలి అంటే, ట్రీ కాదు ప్లాంట్ని పెరగాలి అంటే కూల్ క్లైమేట్ కావాలంట. అందుకే
టెర్రాస్ ఫార్మింగ్ లాగా పెంచుతారు, స్లోప్ ఏరియాస్లో పెంచుతారు టీని అండ్ కాఫీని కూడా. ఇప్పుడు మనం మేజర్ క్రాప్స్ని చూద్దాం. అసలు మేజర్ క్రాప్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి రిక్వైర్మెంట్స్ ఏంటి, అవి ఎక్కడ పెరుగుతాయి అన్నీ చూద్దాం ఇప్పుడు మనం. ఓకేనా. రైస్ కల్టివేషన్. రైస్ అనేది ఒక స్టాపుల్ డైట్. అఫ్ కోర్స్ ఇండియాలో మేజర్ డైట్ అనేది రైస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ రైస్ పెరగాలి అంటే హై టెంపరేచర్ అనేది కావాలి, అలాగే హై హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండాలి, హై టెంపరేచర్ కావాలి, అలాగే అలూవియల్ క్లే సాయిల్ అనమాట. అంటే మట్టిగా, క్లే అంటే ఏంటి, మట్టిలాగా. మట్టి అంటే ఎలా వస్తుందంటే మనం ఏమైనా బొమ్మలు తయారు చేయడానికి క్లే ఎలా ఉంటుంది, అలాంటి సాయిల్లో ఎక్కువ పెరుగుతుందంట రైస్ అనేది. అండ్ ఇది ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది అంటే చైనా అనేది మేజర్ క్రాప్ ప్రొడక్షన్, తర్వాత ఇండియా, జపాన్, శ్రీలంక, ఈజిప్ట్, ఇక్కడ కూడా రైస్ అనేది ఎక్కువగానే పెరుగుతుంది. దాని తర్వాత వీట్ చూడండి. వీట్ అనేది చూసినట్లయితే మోడరేట్ టెంపరేచరే అండ్ దీనికి లోమీ సాయిల్ అనమాట, వెల్ డ్రైనెడ్ లోమీ సాయిల్. వీట్ పెరుగుతున్నప్పుడు రెయిన్ఫాల్ పడాలి, అలాగే వీటిని హార్వెస్ట్ చేస్తారు కదా, హార్వెస్ట్ చేసేటప్పుడు సన్షైన్ చాలా బ్రైట్గా ఉండాలంట. ఇది వీట్ వచ్చేసి యుఎస్ఏ, కెనడా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి చోట్ల వీటిని పెంచుతారు. దెన్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటారు కదా, అలాంటివి. ఇవి ఎక్కడ పెరుగుతాయి అంటే లెస్ ఫర్టైల్ అండ్ శాండీ సాయిల్స్. శాండ్ అంటే మట్టి ఇసుకగా ఉన్న సాయిల్స్లో, అలాగే ఫర్టిలిటీ కూడా ఎక్కువ అక్కర్లేదు, లెస్ ఫర్టైల్గా ఉన్నా సరే అవి మిల్లెట్స్ చిరుధాన్యాలు అవి పెరిగిపోతాయి అన్నమాట. అండ్ మీరు చూసినట్లయితే మోడరేట్ టెంపరేచర్ అనేది సరిపోతుంది. ఇవి ఎక్కువగా చైనా, నైజర్ ఇలాంటి కంట్రీస్లో ఎక్కువ పెరుగుతాయి, ఇండియాలో కూడా ఎక్కువ పెరుగుతాయి. ఇండియాలో ఉండే చిరుధాన్యాలు ఏమేమిటి అంటే జోవర్, బాజ్రా, రాగి ఇవన్నీ అన్నమాట. మెయిజ్ అంటే కార్న్ అన్నమాట. చూసారా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్న్ అనేవి వరల్డ్ మొత్తంలో అవైలబుల్గా ఉన్నాయంట. అండ్ ఎస్, మెయిజ్ కూడా మోడరేట్ టెంపరేచర్ అయితే సరిపోతుంది, రెయిన్ఫాల్ కూడా సరిపోతుంది మోడరేట్గా, కానీ లాట్స్ ఆఫ్ సన్షైన్ అనేది ఉండాలి, సన్షైన్ అనేది ఎక్కువగా ఉండాలంట. అండ్ ఇది వెల్ డ్రైనెడ్ ఫర్టైల్ సాయిల్లో అనేది ఉండాలి. కాటన్ రిక్వైర్మెంట్స్ అనేవి హై టెంపరేచర్. కాటన్ చూసినట్లయితే హై టెంపరేచరు, మళ్ళీ ఇది కూడా అలూవియల్ సాయిలే. చూసారా, అలూవియల్ సాయిల్. ఇది చైనా, యుఎస్ఏ, ఇండియా. రైస్ కూడా సేమ్, రైస్ కూడా హై టెంపరేచర్ కావాలి, అలూవియల్ సాయిల్స్ ఉండాలి, అలాగే సేమ్ కాటన్ కూడా అంతే. అండ్ రైస్ అనేది చైనాలో హైగా ఎక్కువ పండుతుంది అన్నాం కదా, కాటన్ కూడా సేమ్ చైనాలోనే. అండ్ జూట్ అయితే సేమ్ రైస్కు ఉండే ఫీచర్సే ఉంటాయి. జూట్ని గోల్డెన్ ఫైబర్ అంటారు. సేమ్ హై టెంపరేచరు, హెవీ రెయిన్ఫాల్, హ్యూమిడ్ క్లైమేట్, అలాగే ఇండియాలో ఇంకా బంగ్లాదేశ్ ఇలా వేరు కంట్రీస్లో అనేది జూట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా కాఫీ వచ్చేసారా, ఇలా ప్లాంట్స్ లాగా ఉంటాయి అన్నమాట. ప్లాంట్ వైజ్ పండిస్తారు, చూసారు కదా, ఇలా ఉంటాయి కాఫీ కానీ టీ కానీ. ఈ కాఫీ అనేది వార్మ్ అండ్ వెట్ క్లైమేట్ కావాలంట కాఫీకి, అలాగే వెల్ డ్రైనెడ్ లోమీ సాయిల్ అనమాట. అండ్ టీకి కూడా చూసినట్లయితే మీరు హై రెయిన్ఫాల్ ఉండాలి, కూల్ క్లైమేట్ ఉండాలి, అలాగే రెయిన్ఫాల్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ పడుతూ ఉండాలన్నమాట టీకి. అండ్ ఇది కూడా లోమీ సాయిల్లోనే, టీ కూడా లోమీ సాయిల్లోనే, వెల్ డ్రైనెడ్ లోమీ సాయిల్స్లో పండుద్ది అనమాట. అంటే ఇప్పుడు కాఫీకి, టీకి, వీట్కి ఈ మూడిటికి లోమీ సాయిల్ కావాలి, అలాగే కాటన్కి, జూట్కి, రైస్కి అలూవియల్ సాయిల్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అంతే, దీంతో క్రాప్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఉండాలి అంటే ఫస్ట్ మనం అగ్రికల్చరల్ ఏరియాని ఇంక్రీజ్ చేయాలి, దాని తర్వాత యూజ్ చేసే ఫర్టిలైజర్స్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే ఏమున్నాయి, వాటర్ అన్నమాట, వాటర్ అవైలబిలిటీని పెంచాలి. ఇంకా మనం ఎక్కువ టెక్నాలజీని యూస్ చేయాలి, అలాగే గ్రీన్ రివల్యూషన్లో తెలిసిందే కదా, హై ఈల్డింగ్ వెరైటీస్ సీడ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేయాలి. ఇలా మనం ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికల్లీ అవుట్పుట్ కూడా మనకి ఎక్కువే వస్తుంది, రైట్. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేది ఇవన్నీ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇండియాలో ఫామ్ అనేది ఎలా ఉంటుంది, యూఎస్ఏలో ఫామ్ అనేది ఎలా ఉంటుంది చూడబోతున్నాం. నేనైతే ఇప్పుడు మీకు రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. ఇండియాలో ఒక విలేజ్ ఉందంట, ఆ విలేజ్లో ఒక ఫార్మర్ ఉన్నాడు.
ఆయనకి 1.5 హెక్టార్ అనే భూమి ఉంది. 1.5 హెక్టార్స్ భూమి ఉంది. యుఎస్ఏలో ఫార్మర్కి టిపికల్గా అంటే యావరేజ్గా 250 హెక్టార్స్ ఉంటుందంట యుఎస్ఏలో ఉండే ఫార్మర్స్కి. ఇక్కడ మన ఇండియాలో ఏమవుతుంది అంటే ఎవరైనా మొక్కలు వేయాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది లేకపోతే ఫ్రెండ్స్ని అలా అడిగి తీసుకుంటారు, సజెషన్స్ని తీసుకుంటారు ఇండియాలో అయితే. కానీ ఇక్కడ యుఎస్ఏలో ఒక మొక్కలు పంట వేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేపించి సాయిల్ అనేది బాగుందా లేదా, ఫర్టిలిటీ, అలాగే వాటర్ అనేది అవైలబిలిటీగా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే వాళ్ళు మొక్కలు వేయటం స్టార్ట్ చేస్తారంట. అండ్ మనకేంటి ట్రాక్టర్స్ అనేవి కొంచెం యూస్ చేస్తారు, బట్ ఎక్కువ బుల్లక్ కార్ట్స్ ఇలాంటివి యూస్ చేస్తారు కదా ఇండియాలో ఫార్మ్స్లో. బట్ ఇక్కడ మాత్రం హై అండ్ మెషినరీని యూస్ చేస్తారు యుఎస్ఏలో. అండ్ ఒకవేళ ఈ యుఎస్ఏలో ఉండే ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆ ఫామ్లోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని వాళ్ళు అక్కడే ఉంటారంట. అండ్ వాళ్ళ ఇంట్లో ఉండే కంప్యూటర్ డైరెక్ట్గా శాటిలైట్కి లింక్ అయి ఉంటుంది. సో శాటిలైట్ నుండి వాళ్ళు ప్రిసైజ్ ఇమేజ్ అంటే వాళ్ళ ఫామ్ మొత్తాన్ని ఇమేజ్ చూసారా, ఇలా వాళ్ళ ఫామ్ మొత్తం ఇమేజ్ చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుని ఎక్కడ ఏం జరుగుతున్నాయి అన్నీ తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి. అంటే ఏదైనా జంతువులు వచ్చి పాడు చేసేయటం అవన్నీ ఈజీగా తెలిసిపోతుందంట. అండ్ ప్రతిసారి అంటే మొక్కలు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు సాయిల్ తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తూ ఉంటారంట. టెస్ట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంత క్వాంటిటీ ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి అవన్నీ తెలిసిపోతాయి ల్యాబ్లో. సో అలా యుఎస్ఏలో ఒక ఫార్మర్ అంటే బిజినెస్ మ్యాన్ లాగా ఉంటారంట. అదే ఇండియాలో అయితే మనకి ఫార్మింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒకవేళ ఏదైనా డిజాస్టర్స్ ఏమైనా వచ్చినాయి అంటే వాళ్ళు ఆ మొక్కలన్నీ ఇంకా పంట మనకి చేతికి రాదు కదా ఇండియాలో, అలా ఉంటుంది. ఒకవేళ మొత్తం అయిపోయిన తర్వాత కూడా మనకి స్టోరేజ్ కెపాసిటీ ఉండదు ఇండియాలో, అంటే స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ అనేది లేదంట ఫార్మర్ దగ్గర. అదే యుఎస్ఏలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అవే స్టోర్ అయిపోతాయి గ్రెయిన్స్ అవన్నీ. సో ఫైనల్లీ మనం కూడా ఇలాంటి టెక్నాలజీని యూస్ చేస్తే ఇండియా విల్ బీ డెవలప్డ్ సూన్. ఓకే, ఇది ఈరోజు చాప్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. థ్యాంక్ యూ.